అందరికీ నమస్కారం. మంత్రి అచ్చెన్నాయుడు గారికి బిగ్ షాక్. హైకమాండ్ భారీ దెబ్బ. హైకమాండ్ నుండి భారీ దెబ్బ. అసలు ఏమైంది ఆయనకి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారికి పార్టీ నాయకత్వం అయితే బిగ్ షాకే ఇచ్చింది. అయితే ఆక్వాఫ్ చైర్మన్ రాంప్రసాద్ అయితే గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాని గురించి అయితే పార్టీ చాలా సంతోషంలో కూడా ఉంది. అదంతా పక్కన పెడితే ఏపీ మత్స్యకారుల ఫెడరేషన్ చైర్మన్ ఆ ఎన్నికలనైతే ఆ చైర్మన్ పదవి కోసం, ఆ ఎన్నికల కోసం అయితే నిజంగా అచ్చెన్నాయుడు గారు, అలాగే కొల్లి రవీంద్రలు ఈ మంత్రులిద్దరూ కూడా చాలా సీరియస్‌గానే తీసుకున్నారు పాపం. అయితే అచ్చెన్నాయుడు గారేమో కర్నూలు జిల్లాకు చెందిన నవీన్ పేరునైతే ప్రతిపాదించారు. కొల్లు రవీంద్ర గారైతే రాంప్రసాద్‌కు మద్దతిచ్చారు. అయితే ఇరు వర్గాలు క్యాంపెయిన్‌లు కూడా నిర్వహించుకోవడంతోని పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళిపోయింది ఈ విషయం అంతా కూడాను. దీంతో తాము సూచించిన వారు మాత్రమే నామినేషన్ వేయాలని చెప్పి పార్టీ హైకమాండ్ అయితే సూచించింది. చివరకు ఆక్వాఫ్ చైర్మన్‌గా రాంప్రసాద్ పేరునైతే అధినాయకత్వం అయితే సూచించింది. దీంతో ఆయన ఒక్కరే నామినేషన్ వేశారనమాట. అయితే రాంప్రసాద్ కడప జిల్లాకు చెందినవారు. దీంతో అచ్చెన్నాయుడు గారు మద్దతిచ్చిన నవీన్ నామినేషన్ అయితే వేయలేదు. దీంతో అచ్చెన్నాయుడు గారు మద్దతిచ్చిన నవీన్ నామినేషన్ అయితే వేయలేకపోయారు. పార్టీ హైకమాండ్ అయితే కొల్లు రవీంద్ర వైపు మొగ్గు చూపింది. దీంతో ఇది అచ్చెన్నాయుడు గారికి చాలా బిగ్ షాక్ అయిపోయింది. అంటే ఈయన ప్రతిపాదించిన ఆయన్ని పక్కన పెట్టేసి హైకమాండ్ ఆహ్, నవీన్ గారి నామినేషన్ అయితే పక్కన పెట్టేసి ఈ కొల్లి రవీంద్ర గారు వైపే ఉన్నారనమాట. సో, రాంప్రసాద్ గారు చైర్మన్ అయ్యారు. దీంతో అచ్చెన్నాయుడు గారు బలపరిచిన వ్యక్తి రాకపోవడంతోని మొత్తం ఆ పార్టీ వర్గాల్లోని ఆయనకి ఇది బిగ్ షాక్ అని, అలాగే కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.